అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఈ వడను మనం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వని తీసుకున్నాను. ఈ రవ్వని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 కప్పు అటుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి పౌడరు, వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకుందాము. పిండి కాస్త గట్టిగానే కలుపుకోవాలండి, ఎందుకంటే మనం ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు పిండి ఆటోమేటిక్గా లూజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా పిసుక్కోవాలి. బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా మెత్తగా పిసుక్కున్న తర్వాత మూత మూసి ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. చూద్దాము. చూడండి, పిండి బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము వడకు కావాల్సినటువంటి పదార్థాలు కలుపుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొంచెం వంట సోడా, అల్లం ముక్కలు, ఉడికించిన బంగాళదుంప 1. ఈ బంగాళదుంపని బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మనం వాటర్ వేయకపోయినా సరే పిండి కాస్త లూజ్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అద్దుకొని ఈ మిశ్రమాన్ని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. వాటర్ అద్దుకోవడం వల్ల చేతికి అతుక్కోదండి పిండి. తర్వాత వడలాగా ఒత్తుకోవాలి. చాలా సింపుల్ అండి చేసుకోవడము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకో వడ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా చేత్తో అనుకుంటూ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటాయండి. మనకు నచ్చిన చట్నీతో తినొచ్చు, రుచి అదిరిపోతాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ వడల్ని కాల్చుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి. చూడండి, అంతా ఈ విధంగా స్లోగా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. బాగా కాలుతున్నాయి. ఒక వడ కాలిపోయింది, తీసేద్దాము. ఈ రంగులోకి వస్తే తీసి సైడ్కి పెట్టుకుందాము. ఇంకో వడ కొంచెం కాలాలి. ఈలోగా వడ చేసుకోవడం రాకపోతే అయినా ఒక టీ స్టైనర్ ఉంటుంది కదండి, మనం టీ వడ పోసుకుంటాము. దాని మీద ఇలా వడపిండిని పెట్టుకొని ఈ విధంగా అదుముకుంటూ మధ్యన హోల్ పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా కూడా ఈజీగా చేసుకోవచ్చు మనము. చూడండి, ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వెరీ సింపుల్, చేసుకోవడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. అప్పుడే మనకు వడలు లోపల దాకా కాలుతాయి. చూడండి, వడంతా కూడా రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.